ముందుగా మన ఛానల్లో ఈరోజు మనం తెలుసుకోవాలన్న విషయం ఏంటనగా, మనకు ఈ యూట్యూబ్ని స్థాపించి మనకు యూట్యూబ్ను అందించినటువంటి స్టీవ్ చంద్, జావేద్ కరీం, చాంద్ హర్లీ అనే ముగ్గురికి హెచ్ఆర్పిడబ్ల్యూఓ యూట్యూబ్ టీవీ ఛానల్ తరపున, అలాగే హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఛానల్ ప్రేక్షకులందరికీ 2005 ఫిబ్రవరి 14వ తారీఖున ఈ ముగ్గురు మేధావులు స్టీవ్ చంద్ అండ్ జావేద్ కరీం, చాంద్ హర్లీ యూట్యూబ్ను స్థాపించి మొట్టమొదటి వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోకి వచ్చేసి క్యాప్షన్ అప్పుడు ఏముందంటే మహాసముద్రం ఒక షార్ట్ వీడియో అనే క్యాప్షన్తో పోస్ట్ ఉందంట. ఏమనుంది? మహాసముద్రం ఒక షార్ట్ వీడియోతో. అంటే దీంట్లోనే మీనింగ్ ఉంది. ఈ యూట్యూబ్ అనేది ఒక మహాసముద్రం, ఇది ఒక షార్ట్ వీడియోతో స్టార్ట్ అవుతుంది. ఇందులో మొట్టమొదటగా ఇది చేసిన వీడియోలో ఏనుగుల గురించి కొంత వాటి యొక్క తొండము, వాటి యొక్క ఆకారం చూడడానికి బాగుంది అనే విషయాన్ని వర్ణిస్తూ వీళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. ఈరోజు చూసినట్టయితే మనకు ఏమైనా సమస్య అనిపించినా, ఏదైనా సందేహం అనిపించినా, ఏదనిపించినా కూడా మనకు మొట్టమొదట మనకు గుర్తొచ్చేది యూట్యూబ్. వెంటనే మనము యూట్యూబ్ని ఓపెన్ చేస్తుంటాం. దీంట్లో లక్షల వీడియోలు ఉంటాయి, ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతాయి. కాబట్టి మనకు యూట్యూబ్ అందించిన వాళ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈరోజు మన హెచ్ఆర్పిడబ్ల్యూఓ టీవీ హెడ్లైన్స్. నా కుమారుడిని ఓపెన్ ఏఐ హత్య చేసింది, పూర్ణిమరావు సంచలన ఆరోపణలు. ఈ హత్య ఏంది? ఈ పూర్ణిమరావు చూద్దాం. తన కుమారుడిని చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ హత్య చేసిందని ప్రజావేగు సుచిర్ బాలాజీ అమ్మ పూర్ణిమరావు సంచలన ఆరోపణలు చేశారు. ఇంటర్నెట్ డెస్క్. చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐలో 4 ఏళ్ల పరిశోధకుడిగా పనిచేసిన ప్రజావేగు భారత సంతతి వ్యక్తి సుచిర్ బాలాజీ 26 సంవత్సరాలు ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాలాజీ అమ్మ పూర్ణిమరావు సంచలన ఆరోపణలు చేశారు. ఓపెన్ ఏఐ సంస్థ తన కుమారుడిని హత్య చేసిందని పేర్కొన్నారు. ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా తన కుమారుడి వద్ద ఆధారాలు ఉన్నాయని, వారు ఏమి చేస్తున్నారనే విషయాలు అతనికి తెలుసన్నారు. తమ రహస్యాలు ఎవరికి తెలియకుండా ఉండాలనే కారణంతోనే తన కొడుకుని పొట్టన పెట్టుకున్నట్లు ఆరోపించారు. అమెరికాలో టక్కర్ కార్లసన్తో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కుమారుడి మరణం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి పలు విషయాలను బయటపెట్టారు. నా కుమారుడు చనిపోవడానికి 1 రోజు ముందు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఒకవేళ తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఆ వేడుకలు జరుపుకునేవాడా? క్వశ్చన్. తనకు ఆ ఉద్దేశం ఉంటే తన తండ్రి పంపించిన పుట్టినరోజు బహుమతులను బాలాజీ చనిపోయే రోజు ఎలా అందుకుంటాడు అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా నా కుమారుడు వద్ద ఆధారాలు ఉన్నాయి, అందుకే దాడి చేసి చంపారు. తను చనిపోయాక కొన్ని డాక్యుమెంట్లు కనిపించడం లేదు. చాట్ జీపీటీ రూపకర్తలు విచారణపై ప్రభావం చూపారు. ఈ విషయం గురించి తెలిసిన సాక్షులను తమ పరిధిలో ఉంచుకున్నారు. నిజం చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. న్యాయవాదులు సైతం దీన్ని ఆత్మహత్యగా పేర్కొంటున్నారు. కేవలం 14 నిమిషాల వ్యవధిలోపే తన కుమారుడి మృతిని ఆత్మహత్యగా అధికారులు తేల్చారు అని పూర్ణిమ పేర్కొన్నారు. అధికారులు పూర్తి సమాచారం తెలియజేయట్లేదని, వాళ్ళు పారదర్శకంగా వ్యవహరించట్లేదన్నారు. కాగా ఈ ఇంటర్వ్యూ పోస్టును ఎలాన్ మాస్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు. తీవ్రమైన ఆందోళన కలిగించేదిగా మాస్క్ పేర్కొన్నారు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో గత ఏడాది నవంబర్ 26న బాలాజీ మృతి చెందాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు దీన్ని ఆత్మహత్యగా పేర్కొన్నారు. దీంతో బాలాజీ మృతిపై అతడి అమ్మ పూర్ణిమారావు న్యాయ పోరాటానికి దిగారు. తన కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ను నియమించుకొని రెండోసారి శవ పరీక్ష నిర్వహించారు. అయితే ఆ ఫలితాలు పోలీసులు తెలిపిన దానికి భిన్నంగా ఉన్నట్లు ఇటీవల వెల్లడించారు. సుచిర్ అపార్ట్మెంటును ఎవరో దోచుకున్నట్లు కనిపిస్తుంది. బాత్రూంలో ఘర్షణ జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. రక్తపు మరకలు కనిపించాయి. ఎవరో అతనిని కొట్టి ఉంటారని అనిపిస్తుంది. ఈ ఘోరమైన హత్యను అధికారులు ఆత్మహత్యగా తేల్చి చెప్పారు. మాకు న్యాయం జరగాలి, దీనిపై ఎఫ్బిఐతో దర్యాప్తు జరిపించాలి అని పూర్ణిమ అంతకు ముందు కోరారు. ఈ పోస్టుపై ఇటీవల ఎక్స్ అధినేత మాస్క్ స్పందిస్తూ అది ఆత్మహత్యలో అనిపించడం లేదు అని పోస్ట్ చేశారు. ఎలన్ మస్క్ ఒక మేధావి. అతను కూడా అనుమానం వ్యక్తం చేసిందంటే ఖచ్చితంగా ఇందులో ఏదో మిస్టరీ ఉంటుంది. దయచేసి మన కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టిని సారించి ఈ పూర్ణిమ కుమారుడి మరణానికి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరిగే విధంగా అమెరికా గవర్నమెంట్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ గారు కావచ్చు, కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కావచ్చు, ఈ విషయం మీద చర్య తీసుకొని మన భారతీయుడికి న్యాయం జరిగే విధంగా మీరు సహకరించాలని చెప్పి హెచ్ఆర్పిడబ్ల్యూ సంస్థ తరఫున నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను. అమెరికన్ ఉద్యోగులకు H1B ముప్పు. మంచి వేతనాలను అందుకునే అమెరికన్ ఉద్యోగులను తొలగించేందుకు H1B ఉపయోగపడుతోందని అమెరికన్ సెనేటర్ బెర్నీ శాండర్స్ ఆరోపించారు. వారి స్థానంలో తక్కువ వేతనాలకే వచ్చే విదేశీ కార్మికులను కంపెనీలు నియమిస్తున్నాయి. సెనేటర్ బెర్నీ శాండర్స్ ఆరోపణ చట్ట సవరణకు ప్రతిపాదన. మంచి వేతనాలను అందుకునే అమెరికన్ ఉద్యోగులను తొలగించేందుకే H1B ఉపయోగపడుతుందని అమెరికన్ సెనేటర్ బెర్నీ శాండర్స్ ఆరోపించారు. వారి స్థానంలో తక్కువ వేతనాలకే వచ్చే విదేశీ కార్మికులను అధిక సంఖ్యలో కంపెనీలు నియమించుకుంటున్నాయని ఆపేక్షించారు. H1B వీసాలకు అవకాశం కల్పిస్తున్న లాక్ అండ్ రిలే చట్టాన్ని సవరించాలని కోరుతూ చట్టసభలో ఒక ప్రతిపాదనను శాండర్స్ ప్రవేశపెట్టారు. H1B వీసాల కోసం కంపెనీలు చెల్లించాల్సిన రుసుమును రెట్టింపు చేయాలన్నారు. దీని ద్వారా లభించే ఆదాయంతో 20,000 మంది అమెరికన్ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వవచ్చని తెలిపారు. H1B కార్మికులకు కంపెనీలు చెల్లించే వేతనాలను కూడా భారీగా పెంచాలని డిమాండ్ చేశారు. తక్కువ వేతనాలకు వచ్చే విదేశీ కార్మికులను నియమించుకోవడం ద్వారా కార్పొరేట్ సంస్థలు భారీ మొత్తంలో డబ్బులు మిగుల్చుకుంటున్నాయని విమర్శించారు. H1B వీసాలను సమర్థిస్తున్న టెస్లా అధినేత ఎలన్ మస్క్, భారతీయ అమెరికన్ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వాములపైన శాండర్స్ విమర్శలు సంధించారు. దీని ద్వారా రాష్ట్రాలు కూడా మనం రాష్ట్రాల వారికి చూసినట్లయితే కొన్ని రకాల వృత్తుల వారికి ప్రాంతీయతత్వంగా కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అట్టి విషయాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేరకు తన వంతు చర్య తీసుకొని అలాంటి ఇబ్బందులు కాకుండా చూస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియపరుస్తున్నాం. ఇది అమెరికాకు సంబంధించిన విషయం. కానీ దీని విషయంలో పోల్చి చూసినట్లయితే మన దేశంలో రాష్ట్రాలకు మధ్య కూడా ఇలాంటి కొన్ని రకాల సిచ్యువేషన్స్ ఎదురవుతున్న సందర్భాలను మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భం మన ఒక దేశంలో రాష్ట్రాల వారిగా ఎదురు కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడితే బాగుంటుందని మా సంస్థ యొక్క ఉద్దేశం. భారత్ కీలక భాగస్వామి, చైనా ప్రధాన ప్రత్యర్థి. చైనా భారత్లో ప్రస్తుతం అనుసరిస్తున్న విదేశాంగ విధానమే ట్రంప్ హయాంలోనూ కొనసాగుతుందని అమెరికా తదుపరి జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ పేర్కొన్నారు. యుఎస్ తదుపరి జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ చైనా భారత్తో ప్రస్తుతం అనుసరిస్తున్న విదేశాంగ విధానమే ట్రంప్ హయాంలోనూ కొనసాగుతుందని అమెరికా తదుపరి జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ పేర్కొన్నారు.
భవిష్యత్తులో అమెరికాకు భారత్ కీలక భాగస్వామిగా ఉంటుందని, అదే సమయంలో చైనా తమకు ప్రధాన ప్రత్యర్థి దేశమని తెలిపారు. యుఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆకస్మాత్ కూటములు అమెరికాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొనసాగుతాయని వాల్జ్ పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో అమెరికా ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ మాట్లాడుతూ వాల్జ్పై భారత్కు అభిమానం ఎక్కువగా ఉందని, ఆయనతో చర్చలకు వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఈ నెల 20న ప్రమాణం చేయనున్నారు. ఆయన హయాంలో వాల్జ్ జాతీయ భద్రతా సలహాదారుగా కొనసాగనున్నారు. పుదుచ్చేరి వర్సిటీ ప్రాంగణంలో అత్యాచార యత్నం. రోజు ఒక దగ్గర చూస్తూనే ఉంటాం మనం ఇవన్నీ. పుదుచ్చేరిలో ఓ విద్యార్థిపై అత్యాచార యత్నం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడి కాలపట్టు ప్రాంతంలోని పుదుచ్చేరి సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఉత్తరాదికి చెందిన ఓ విద్యార్థిని వసతి గృహంలో ఉండి చదువుతోంది. పుదుచ్చేరిలో ఓ విద్యార్థిపై అత్యాచార యత్నం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడి కాలపట్టు ప్రాంతంలోని పుదుచ్చేరి సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఉత్తరాదికి చెందిన ఓ విద్యార్థి వసతి గృహంలో ఉండి చదువుతోంది. తోటి విద్యార్థిని ప్రేమిస్తోంది. ఆదివారం సెలవు కావడంతో ఇద్దరు ప్రాంగణంలోని ఓ భవనం వెనుక మాట్లాడుకుంటూ ఉండగా ముగ్గురు యువకులు అక్కడికి వచ్చారు. ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించగా విద్యార్థి మందలించడంతో అతనిపై దాడి చేశారు. అనంతరం ఆ ముగ్గురు విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించగా ఆమె తప్పించుకుంది. ఆ యత్నంలో కింద పడి గాయమైంది. ఆమె కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. విద్యార్థిని చికిత్స నిమిత్తం కదిర్ గ్రామం ప్రభుత్వానికి తరలించారు. బాధితురాలు వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. అత్యాచార యత్నం చేసిన ముగ్గురిలో ఒకరు యూనివర్సిటీలో తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తున్నారని, అతనే మరో ఇద్దరిని తీసుకొచ్చినట్లు సమాచారం. ఎంత సిగ్గుచేటు! గురుస్థానం, తల్లిదండ్రుల తర్వాత రెండో దైవం గురువు అంటాం మనము. అలాంటి గురుస్థానంలో ఉండవలసిన వారు కొంతమంది దుర్మార్గులు ఇలాంటి విచక్షణారహితమైన చర్యలకు పాల్పడుతున్నారు. వీళ్ళకు కఠినమైన శిక్షలు విధించి ప్రభుత్వాలు ఇలాంటి చర్యలను అరికట్టడానికి కృషి చేయాలని చెప్పి ఇట్లాంటి విషయాలలో అతి వేగంగా జడ్జిమెంట్ తీసుకొచ్చి వీళ్ళకు శిక్షలు పడాలి. ఒక పక్కన శిక్షలు పడుతూనే ఉన్నాయి, అయినా కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరగడం మానడం లేదు. చూడండి, ఇక్కడ ఒక ఫ్యాకల్టీ యూనివర్సిటీలో చట్టం గురించి అవగాహన లేని వ్యక్తి కాదు అంటే ఇక్కడ మదమెక్కిన మానవ మృగం. ఈ మదమెక్కిన మానవ మృగాలు అంటే మనం గత వీడియోలో తెలుసుకున్నాం. క్రమశిక్షణ విద్యకు ఆభరణం లాంటిదని చెప్పి ఇక్కడ వీడు ఎవడైతే ఉన్నాడో ఈ ఫ్యాకల్టీ ఎదవా, వీడికి చదువు ఉంది, వీడు ఒక గురువుగా విద్యాబోధన చేస్తున్నాడు ఫ్యాకల్టీగా, కానీ వీడికి క్రమశిక్షణ లేదు. మదమెక్కిన మానవ మృగం వీడు. అందుకే విద్యను నేర్చుకున్నా కూడా క్రమశిక్షణ అనేది దానికి ఆవరణం లాంటిది. ఆ విద్యకు క్రమశిక్షణ ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాడు మనిషి. కనుక చిన్న వయసు నుంచే తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకుంటూ ఫస్ట్ పిల్లలకు నేర్పించవలసింది క్రమశిక్షణ నేర్పించాలి. చదువు అనేది క్రమశిక్షణ ఉంటే చదువు అనేది ఆటోమేటిక్గా అవలంబం జరుగుతుంది. దీనికి పూర్తి శాశ్వత పరిష్కారం అంటే అవేర్నెస్ అనే చెప్పొచ్చు, అంతమించి ఇంకేం చెప్పలేము మనము. ఒక చదువుకొని మూర్ఖుడు, ఒక దుష్టుడు, ఒక గంజాయికి అలవాటు పడ్డాడు, ఒక డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, ఒక తాగుబోతూ అలాంటి మత్తులలో పడి ఇలాంటి చర్యలకు పాల్పడిందంటే కొంత ఆలోచించవచ్చు. కానీ ఒక ఉన్నత స్థానంలో ఉండి గురుస్థానంలో ఉండి కూడా ఇలాంటి చర్యకు పాల్పడ్డాడంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అవేర్నెస్ అండ్ క్రమశిక్షణ, నీతి నిజాయితీ ధర్మం అనే అంశాలను, నీతి నిజాయితీ ధర్మంతో కూడిన క్రమశిక్షణను విద్యను మనము ఏ విధంగా అందించాలో చిన్న వయసు నుంచి తల్లిదండ్రులు, విద్యార్థి దశలో గురువులు ఈ చర్యలకు ఈ విధంగా వీరిని కాపాడుకుంటూ వస్తే ఇలాంటి పరిస్థితులు భావితరంలో చూడకుండా ఉండగలుగుతామని చెప్పి నేను మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున తెలియపరుస్తున్నాను. కోర్టుల్లో వేరువేరు టాయిలెట్లు ఉండాలి. ఆడ మగ దివ్యాంగులు ట్రాన్స్జెండర్లకు విడివిడిగా సౌకర్యాలు. హైకోర్టు
హైకోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. హైకోర్టులకు రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. ఇప్పుడు ఏమనిచ్చిందో చూద్దాం. ఇక పబ్లిక్ టాయిలెట్లను అందుబాటులో ఉంచడం రాష్ట్ర కేంద్ర పాలిత ప్రభుత్వాల ముఖ్య విధి అని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. అవి అందరూ ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టాలంది. లేకుంటే అది సంక్షేమ రాజ్యం అనిపించుకోదని వ్యాఖ్యలను ఇచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల ప్రాంగణాల్లో ఆడ మగ దివ్యాంగులు ట్రాన్స్జెండర్లకు వేర్వేరు టాయిలెట్లు ఉండాలని పేర్కొంది. ప్రజా ఆరోగ్యం చాలా ముఖ్యమని, సరిపడా పబ్లిక్ టాయిలెట్లను అందుబాటులో ఉంచడం వల్ల వ్యక్తిగత ఏకాంతాన్ని పరీక్షించినట్లు అవుతుందని, మహిళలు ట్రాన్స్జెండర్లకు ముప్పును తగ్గిస్తుందని పేర్కొంది. ఈ మేరకు అన్ని హైకోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. టాయిలెట్లను స్పష్టంగా గుర్తించగలిగేలా జడ్జీలు, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది ఉపయోగించుకోగలిగేలా ఉండాలి. దీనిపై హైకోర్టులు పర్యవేక్షణ చేపట్టాలి. ఇందుకోసం ప్రతి హైకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేసిన జడ్జి దీనికి నేతృత్వం వహించాలి. సభ్యులుగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రజాపరులు, ఆర్థిక శాఖల కార్యదర్శులు, బార్ అసోసియేషన్ ప్రతినిధి ఉండాలి. 6 వారాల్లోగా ఈ కమిటీ ఏర్పడాలి. ఈ కమిటీలు సమగ్ర ప్రణాళికను రూపొందించాలి. సంబంధిత కోర్టులను సరాసరి నిత్యం ఎంతమంది సందర్శిస్తున్నారు వంటి వివరాలను సేకరించాలి. అందరికీ సరిపడా వేర్వేరు టాయిలెట్లను నిర్వహించాలి. చూడండి, ఆరోగ్యమే మహాభాగ్యం అంట మనం సాధారణంగా. ఈ టాయిలెట్ల విషయానికి వస్తే మనం చూస్తున్నాము. నిజం చెప్పాలంటే ఈ టాయిలెట్ల కాడికి వచ్చేసరికి మొత్తం అంతా శుభ్రం ఉంటుంది. ప్రభుత్వం మనం చూస్తున్నాం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సాధారణంగా ఎక్కడ చూసినా కూడా టాయిలెట్లు చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నాయి. వీటిని పట్టించుకునే నాదులే లేకుండా పోయింది. ఇది సుప్రీంకోర్టు మేల్కొని దీనికి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. మన భారతదేశం సర్వోన్నత న్యాయస్థానానికి, ధర్మాసనానికి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున సవినయంగా, సనమ్రతతో ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. కనుక ఈ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తే ఆరోగ్యాలను కాపాడుకున్న వాళ్ళం. కాబట్టి పాటిస్తారని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. గుల్షన్ నుంచి సైఫ్ వరకు సెలబ్రిటీలే లక్ష్యంగా దాడులు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు చేసిన దాడిలో ముంబై నగరం మరోసారి ఉలిక్కిపడింది. ఒకప్పుడు మాఫియా ఆగడాలకు కేంద్రంగా పేరొందిన మహానగరంలో సెలబ్రిటీలే లక్ష్యంగా మరోసారి దాడి జరిగింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులకు సంబంధించి గతంలో జరిగిన దాడులను పరిశీలిస్తే చూద్దాము. టీ సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ 1993లో హత్యకు గురి కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దైవభక్తి కలిగిన ఆయన అంధేరిలోని శివాలయాన్ని నిత్యం 2 సార్లు, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి దర్శించుకునేవారు. ఆ క్రమంలో ఆగస్టు 12, 1997న ఆలయం నుంచి బయటికి వచ్చి కారు డోర్ తీస్తున్న సమయంలో దుండగులు మెరుపుదాడి చేశారు. కూపర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు ధృవీకరించారు. 97లో హృతిక్ రోషన్ తొలి చిత్రం 2000లో వచ్చిన కహోనా ప్యార్ హై సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే సమయంలో హృతిక్ తండ్రి ఆ చిత్ర నిర్మాత రాకేష్ రోషన్ పై హత్యాయత్నం జరిగింది. శాంతాక్రాజ్ ఆఫీసుకు సమీపంలో రాకేష్ పై అండర్ వరల్డ్తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న 2 దుండగులు కాల్పు జరిపారు. ఓ తూటా భుజానికి, మరొకటి ఛాతీలోకి దూసుకెళ్లింది. అయినప్పటికీ కారును డ్రైవ్ చేస్తూ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. సర్జరీ తర్వాత ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మృత్యుంజయుడు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ ముంబై అండర్ వరల్డ్ నుంచి అనేక సార్లు ముప్పు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా 1990లో షారూక్ ను లక్ష్యంగా చేసుకుని గ్యాంగ్స్టర్ అబూ సలేం అనేక సార్లు బెదిరింపులకు దిగాడు. అయితే ఖాన్ మాత్రం అండర్ వరల్డ్ ఒత్తిడికి తగ్గకుండా వారికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించాడు. కృష్ణ జింకల వేటకు సంబంధించిన కేసును ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ అనేక సార్లు బెదిరింపులు ఎదుర్కొన్నారు. 2018లో తొలిసారి బహిరంగ హెచ్చరిక చేసిన లారెన్స్ బిష్నోయ్ అగ్ర నటుడిపై
దాడికి పలుమార్లు ప్రయత్నించిన విషయం తెలిసిందే. 2024 ఏప్రిల్లో సల్మాన్ ఇంటిపై ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సల్మాన్కు సన్నిహితుడైన బాబా సిద్దిక్ను అక్టోబర్ 2004లో హత్యకు గురి కావడం సంచలనం రేపింది. దీంతో సల్మాన్ ఇంటి పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. బాలీవుడ్లో అండర్ వరల్డ్ ప్రభావంపై ప్రీతి జింతా బహిరంగంగా మాట్లాడారు. ముఖ్యంగా 2001లో వచ్చిన చోరీ చోరీ చుప్కే చుప్కే సినిమాకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొన్నారు. అండర్ వరల్డ్ తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఆ సినిమా ప్రొడ్యూసర్ నసీం రిజ్వీ, ఫైనాన్సర్ భరత్ షాలు జైలుకి వెళ్లారు. ఈ కేసు విచారణ సమయంలో ముంబై కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన ప్రీతి జింటా 50 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరింపులు వచ్చాయని చెప్పారు. వెల్కమ్ స్ట్రీట్ 2 వంటి సినిమాల్లో నటించిన మస్తాక్ ఖాన్ కిడ్నాప్ గురి కావడం కలకలం రేపింది. నవంబర్ 2024లో మేరట్లో ఓ ఈవెంట్ ఉందంటూ ఆహ్వానించిన కిడ్నాపర్లు బిజ్నౌర్ ప్రాంతంలో బందీగా ఉంచారు. ఖాన్ మొబైల్ నుంచి 2 లక్షల ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఒక రోజు తర్వాత నిందితుల నుంచి ఆయన తప్పించుకున్నారు. సునీల్ పాల్ కూడా ఇటువంటి ఫిర్యాదు చేశారు. ఉత్తరాఖండ్కు వెళ్తున్న సమయంలో దోపిడీకి గురయ్యారని చెప్పారు. కిడ్నాపర్లు 20 లక్షలు డిమాండ్ చేయగా 8 లక్షలు చెల్లించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ 2 కిడ్నాప్లకు సంబంధం ఉన్న గ్యాంగ్ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. చూడండి, ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి. ఫిలిం ఇండస్ట్రీ బాలీవుడ్ వాళ్ళని టార్గెట్ చేసి దాడులు జరుగుతున్నాయి. ఎంతమందిని అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతమంది దాడులు జరిగినాయి అనేది తెలిసిన విషయమే. ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనేది, ఆ దాడులు ఎవరి మీద జరుగుతున్నాయో అందరికన్నా ఎక్కువ కూడా వాళ్ళ మనస్సాక్షికి బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు దాడులు జరగకుండా ఉండాలంటే ఏ విధంగా మెలగాలనేది కూడా అందరికంటే ఎక్కువ కూడా వారికే అర్థమవుతుంది. ఆ దాడులు జరగడానికి గల కారణాలని వాళ్ళు తూచ తప్పకుండా విప్పి నిఘా వర్గాలకు అందించినట్లయితే ఆ దాడులు జరగకుండా నిఘా వర్గాలు కూడా ఆపగలుగుతాయని చెప్పి నేను మా హెచ్ఆర్పిడబ్ల్యూ సంస్థ తరఫున ఈ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ వాళ్ళందరికీ నేను తెలియపరుస్తున్నాను. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్న పోలీసులు. బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితుని ప్రశ్నిస్తున్న ముంబై పోలీసులు. నిందితుల కోసం 10 బృందాలు ఏర్పాటు చేసి గాలించిన పోలీసులు. మన భారతదేశంలో ఇప్పుడున్న టెక్నాలజీకి ఇలాంటి చట్ట వ్యతిరేకమైన చర్యలు చేసి కొంతకాలం వరకే తప్పించుకోవచ్చు, కానీ ఎక్కువ కాలం తప్పించుకునే పరిస్థితులు లేవు. ఈ విధంగా నిందితుని అరెస్ట్ చేసినందుకు ముంబై బాంద్రే పోలీస్ స్టేషన్ నిందితుని ప్రశ్నిస్తున్న ముంబై పోలీసులకు హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నల్లగొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం. ఇక నల్గొండ జిల్లా కలెక్టర్ గారు చాలా బాధ్యతాయుతంగా తన యొక్క విధులను నిర్వర్తిస్తున్నట్లు అనిపిస్తుంది. తను వచ్చినప్పటి నుంచి నల్గొండ జిల్లాకు చాలా స్ట్రిక్ట్గా తన యొక్క కార్యకలాపాలను నీతి నిజాయితీతో నియమ నిబద్ధతలతో నడిపిస్తున్నారు. అందులో భాగంగా 19 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్. నెలల తరబడి విధులకు హాజరు కాకపోవడంతో నిర్ణయం. కలెక్టర్ నిర్ణయంతో పంచాయతీ కార్యదర్శుల ఆందోళన. మరి వాళ్ళు ఎవరెవరు చూద్దాం, న్యూస్ పేపర్ నుండి వస్తుంది కదా. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛను 4,000 రూపాయల దాకా పెంచాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ హామీ మేరకే పెంచిన మొత్తాన్ని పెన్షన్లా ఇస్తున్నారు. అయితే కొత్త పెన్షన్ ఇస్తే మాత్రం ఇప్పుడున్న వారిలో చాలా మందిపై అనర్హత వేటు వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అనర్హత ఉన్నవారిని గుర్తించి ప్రభుత్వం వారి నుంచి కొందరిని తొలగిస్తున్నారు. పెన్షన్ విషయంలో వైకల్య శాతాన్ని గుర్తించేలా ప్రత్యేక చెకింగ్ విధానం చేస్తున్నారు. వైద్యుల బృందం కూడా ఏర్పాటు చేసిన పెన్షన్ని ఇస్తున్నారు. గత 5 ఏళ్ళు వైసీపీ పాలనలో వికలాంగుల పెన్షన్ సంబంధించి భారీగా అనర్హత ఉన్న వారు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనిపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి. పైలట్ ప్రాజెక్టుగా సచివాలయాల్లో ప్రత్యేక సర్వీస్ని ఏర్పాటు చేశారు. బోగస్ పెన్షన్ వెలుగులోకి రావడంతో వైద్య బృందాలను రంగంలోకి దించారు. అప్పట్లో వైసీపీ నేతల ఒత్తిడితో కొందరు వైద్యులు అలా వైకల్య సర్టిఫికేట్ ఇచ్చారని తెలుస్తుంది. అందుకే బోగస్ పెన్షన్ ఉన్న వారిని
తీసేస్తున్నారు. అయితే పక్షవాతంతో బాధపడుతున్న వారికి 10,000, వారు కూడా బోగస్ పెన్షన్ల వైకల్య సర్టిఫికేట్ ఉన్న వారిపై త్వరలోనే ఫుల్ క్లారిటీ వచ్చేలా ఉంది. చూడండి, నిజమైన మంచి కార్యక్రమం చేపట్టారు మన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. వాస్తవంగా చూసినట్లయితే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ చూసినా కూడా అర్హులైన వారు ప్రభుత్వ పథకాలని నోచుకోలేకుండా గడు బీదరికంలో తినడానికి తిండి, పడుకోవడానికి సరైన వసతులు లేక, కట్టుకోవడానికి సరైన బట్టలు లేక ఇబ్బంది పడుతున్న అణగారిన వర్గాలు ఈ యొక్క ప్రభుత్వ పథకాలని అందుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భాలను మనము ఎన్నో చూస్తున్నాము. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు ఆ పార్టీకి సంబంధించిన ఆ పార్టీకే వీళ్ళు కట్టుబడి ఉన్నారు అనుకున్న వారిని మాత్రమే ఈ యొక్క లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నటువంటి సందర్భాలను మనము గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాము. అలాంటి పరిస్థితులు రాకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం చాలా బాగుంది. అర్హత లేకున్నా కూడా ఎవరైతే ఈ ప్రభుత్వ పథకాలను పొందుతున్నారో వారందరికీ ఆ పథకాలు చెందకుండా చేసి, అనర్హత ఉన్న వారి పథకాలు పొందినా కూడా వారికి అనర్హత కలిగినటువంటి ఆ సర్టిఫికెట్స్ ఎవరైతే అనర్హత ఉన్న వాళ్ళకు అర్హత కలిగిన సర్టిఫికెట్లు ఎవరైతే జారీ చేస్తారో వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు కూడా చాలా కఠినంగా ఉండాలి. అప్పుడే ఇప్పుడు మనం ఇందులో న్యూస్లో చూసినాము, గత ప్రభుత్వం ఒత్తిడితో అసలు ప్రభుత్వాల ఒత్తిడి అనే వర్డ్ ఎందుకు వస్తుంది? అసలు రావద్దు. వాస్తవంగా ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తే అంటే ఎప్పుడు ఒత్తిడి చేస్తే ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చిందంటే ఆ ప్రభుత్వము మళ్ళీ ప్రజలు తెలుసుకుంటే ఎంతసేపు పడుతుంది ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం. అలాంటి ప్రభుత్వాలకు మీరు కష్టపడి చెమటలో వచ్చి తల్లిదండ్రులు ఎక్కడ కష్టంతోనే ఒక్కొక్కరు తల్లిదండ్రులు కొంతమేరగా చదివించి తర్వాత చదివించలేని పరిస్థితులు ఉన్న స్వతహా కష్టపడి గవర్నమెంట్ జాబులు పొందిన వాళ్ళు కూడా ప్రభుత్వ ఒత్తిడితోనే మేము ఇలా చేయాల్సి వచ్చింది అనే విధంగా మాట్లాడడం సమంజసం కాదు. దయచేసి మీది ప్రభుత్వం, మీరు కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగము, మీరు నీతి నిజాయితీతో ధర్మంతో చట్టబద్ధంగా మీ యొక్క విధి విధానాలను మీరు ఎంతవరకు అయితే మీరు నిర్వర్తిస్తారో మీ ఉద్యోగానికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు. మీరు ధైర్యంగా నిలబడాలి. ప్రభుత్వ ఒత్తిడి ఏంటండి? ప్రభుత్వ ఒత్తిడి ఎందుకంటారు? ప్రభుత్వం 5 సంవత్సరాలు పోయే ప్రభుత్వం, మీ ఉద్యోగము ఒక నిర్ణీత సమయం ఉంది, మీకంటూ రిటైర్మెంట్ ఏజ్ ఉంది. ఆ ఏజ్ వచ్చేంత వరకు మీ ఉద్యోగాన్ని మీరు నిర్విరామంగా మీ ఉద్యోగాన్ని, మీ విధులను మీరు చట్టబద్ధంగా నిర్వర్తించవచ్చు. మీరు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ నాయకులకు, రాజకీయ నాయకులకు కూడా మీరు ఇలాంటి అవకాశాలు ఇవ్వద్దు. దయచేసి నేను చెప్తున్న సంస్థ తరఫున నా వంతుగా నేను ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికైనా సరే, మాకు ఫలానా రాజకీయ నాయకుల నుంచి, లేదంటే ఫలానా వ్యక్తి నుంచి, లేదంటే ఫలానా శక్తి నుంచి మేము ఈ విధమైన చట్టవిరుద్ధమైన పనులు మేము చేయొద్దనే ఆలోచన మా మనసులో ఉన్నా కూడా మాకు ఒత్తిడి రావడం వలన మేము ఈ పనులు చేయవలసి వస్తుంది అనే విషయాలు ఏమన్నా ఉంటే మా సంస్థ దృష్టికి తీసుకురండి. దాన్ని మీ కొరకు మా వంతు పాత్రగా మీ కొరకు మీకు ధైర్యాన్ని ఇస్తూ మీ కొరకు మేము పోరాటం చేస్తాం. మీరు కనుక నీతి నిజాయితీతోని, ధర్మంతోని, చట్టబద్ధంగా మీరు పనులు చేసి రాజకీయ నాయకుల ఒత్తిడికి, వాళ్ళు పెట్టే ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలకు మీ యొక్క సర్వీస్ని ఇచ్చినట్లయితే, ప్రజలు ఎవరికైతే ఏ పథకాలు అందారో, ఎవరు అర్హులో వారికి మాత్రమే ఈ పథకాలు చెందాలి అంటే ఆయా పథకాలకు సంబంధించిన యాజమాన్యాలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ యాజమాన్యాలు, గవర్నమెంట్ అండర్లో పనిచేస్తున్న యాజమాన్యాలు ఎవరైతే ఉంటారో వారు పారదర్శకతతోటి, నీతి నిజాయితీగా, ధర్మంగా పనిచేసినట్లయితే పేద ప్రజలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, మన దేశం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా, అది ఏ వ్యవస్థ అయినా కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, పొలిటికల్ వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ అయినా సరే, ప్రభుత్వ ఉద్యోగి ఇది పర్మినెంట్. ఒక నిర్ణీత సమయం వచ్చే వరకు మనం చట్టబద్ధతతో, నీతి నిజాయితీ, ధర్మంతో ఉన్నట్లయితే మన ఉద్యోగాన్ని ఎవరు కూడా ఆపలేరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. కానీ ఈ అధికార పార్టీలు 5 సంవత్సరాల తర్వాత మన వచ్చే ఎలక్షన్లలో ఈ పార్టీ ఉండదో తెలియదు, అయినా సరే మాకు అధికార పార్టీ ప్రలోభం వల్ల, అధికార పార్టీ బెదిరింపులకు, అధికార పార్టీ ఒత్తిళ్లకు మేము పనిచేసినాము అని మీరు చెప్పుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. మీరు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అనేవారు
మీరు అలాంటి ప్రలోభాలకు లొంగకండి, ఎలాంటి ప్రలోభాలకు లొంగకండి. దయచేసి ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా నిర్భయంగా మీరు సమాజంలో ముందుకు తీసుకురండి. మీలాంటి వాళ్ళ కొరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్న మాలాంటి వాళ్ళము ఎంతో మంది ఉన్నాము. మీరు బయటికి వచ్చి మీకు జరిగిన అన్యాయాన్ని మీరు చెప్పినప్పుడు మేము ముందుకు వచ్చే అవకాశాలు ఏర్పడతాయి. ధైర్యం చేయండి. దయచేసి మీ యొక్క విధి విధానాలను దుర్వినియోగం చేయకండి. నేను సంస్థ తరఫున మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను. పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అడుగులు. T5 ప్లాస్టిక్ ఫార్ములాతో కూడిన కాంక్రీట్ను వినియోగించాలని కేంద్ర జలసంఘం నిర్ణయం. రేపు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించున్న భావర్ కంపెనీ. ఇప్పటికే యంత్రాలు సిద్ధం చేసిన కంపెనీ ప్రతినిధులు. ఓకే, ఇకపోతే ముగిసిన కౌశిక్ రెడ్డి పోలీసుల విచారణ. పోలీసులు విధులకు ఆటంకం కలిగించిన కేసులో కౌశిక్ రెడ్డిని విచారించిన మాసప్ ట్యాంక్ పోలీసులు నన్ను 32 ప్రశ్నలు అడిగారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే కౌశిక్ రెడ్డి నాపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది, 6 గ్యారంటీలపై ప్రశ్నిస్తే కేసు పెడుతున్నారు, నేను కాదు సీఎం రేవంత్ భాష మార్చుకోవాలి అన్నారు కౌశిక్ రెడ్డి. ఇక్కడ చూసినట్లయితే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఎవరైతే నిలదీస్తారో ఆ నిలదీసే గొంతుకలని ఆపడానికి ప్రయత్నించడం అనేది సహజంగా జరుగుతుంది. దయచేసి నేను ప్రభుత్వాలని, అధికారంలో ఉన్న ప్రభుత్వాలను నేను కోరుకునేది ఒక్కటే, ప్రశ్నించే గొంతు ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నించే దాంట్లో నీతి నిజాయితీ ధర్మం ఎంత మేరకు ఉంది అనేది పరిశీలన చేయండి. అలాంటి ప్రశ్నలు ఎదురు కాకుండా ఉండాలి అంటే మేము ఏం చర్యలు చేపట్టాలని ఆలోచించండి దయచేసి. కానీ ప్రశ్నించే గొంతుని ఆపడానికి ప్రయత్నించకండి దయచేసి. వాస్తవంగా మనల్ని ప్రశ్నించే వారు ఉన్నప్పుడే ఆ ప్రశ్నని మనం అర్థం చేసుకొని అలాంటి ప్రశ్న మరలా మనకు ఎదురు కాకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే ఈ విధంగా కేసులు పెట్టడం అది కాదు. ఆ ప్రశ్న ఎదురు కావడానికి కారణం ఏంది, మనలో ఏమైనా తప్పిదం ఉందా? సరే, ఇక్కడ కౌశిక్ రెడ్డి గారి విషయం వల్ల, సంజయ్ గారి విషయం వల్ల ఏం జరిగిందనేది పక్కన పెడితే నేను ఏ విషయం గురించి మాట్లాడతాను. నేను ఓవరాల్గా నా అభిప్రాయాన్ని నేను వ్యక్తపరుస్తున్నాం. ప్రశ్నించే గొంతులు ప్రశ్నించినప్పుడు దానిలో ఉన్న నీతి నిజాయితీ ధర్మాన్ని మనం స్వీకరించి ఆ ప్రశ్నించే గొంతుకు మూసివేయాలంటే ఏ విధంగా మూసివేయాలి? మనము సమాజం కొరకు, ప్రజల కొరకు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల కొరకు మాత్రమే ప్రశ్నిస్తారు తప్ప ఎవరైనా సొంత లాభం కొరకు ప్రశ్నించే వారు కొంతమంది ఉంటారు. దయచేసి అవతల వాళ్ళు ఏమి మనసులో పెట్టుకొని ప్రశ్నించినా కూడా ఆ ప్రశ్న చట్టబద్ధంగా ఉందా లేదా, న్యాయబద్ధంగా ఉందా లేదా అనేది మనం తర్కించుకొని అలాంటి ప్రశ్న మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే మనం ఎలాంటి చర్యలు చేపట్టాలని చెప్పి ఆ ప్రశ్నను ఎదుర్కొంటున్న వ్యక్తులైనా, శక్తులైనా, రాజకీయ పార్టీలైనా, అధికార పార్టీలైనా ఎవరైనా సరే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ఆ ప్రశ్నకు దాన్ని కప్పిపుచ్చడానికి మనము ఆన్సర్ చెప్పకుండా ఆ ప్రశ్నకు సంబంధించిన పూర్తి ఆన్సర్ అంటే అసలు ఆ ప్రశ్న వేయడానికి అవతల పర్సన్ అర్హులు కాదు, అసలు అక్కడ ప్రశ్నే లేదు అనే సిచ్యువేషన్ ఉండే విధంగా పరిపాలన చేస్తే అధికారులు ఎవరైనా బాగుంటుంది తప్ప ఇక మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుల మీద కేసు పెట్టినాం, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మా మీద కేసులు పెట్టిర్రు, ఇవాళ మేము అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ మీద కేసులు పెడతాం. దయచేసి ఇలాంటి ఆలోచనలు ఏ రాజకీయ నాయకులు కూడా మనసులోకి రానియకండి. అట్లా రానియకుండా ఉన్నట్లయితే మీకు ఇలాంటి కొట్లాటలలో పడి ప్రజలకు ఏం చేయాలి, ప్రజల బాధలు ఏమున్నాయి అనే విషయం మీద ముందుకు పోకుండా రక్తదోవ పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి దయచేసి నేను ఈ విధమైన వ్యాఖ్యలు చేసినందుకు నన్ను అన్యథగా భావించకుండా ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని తెలియపరుస్తున్నా. ధన్యవాదాలు.